హలో ఫ్రెండ్స్, నేను మీ ఇన్నమ్మ. ఈరోజు మీకు ఒక విశిష్ట వ్యక్తి గురించి 2 ముక్కలు చెప్తాను. ఆయన పేరు పారుపల్లి వెంకటేశ్వరరావు గారు. దాదాపు 25 ఏళ్ళు అయ్యుంటుంది. ఒకరోజు నేను పనిచేస్తున్న ఆఫీస్‌కి ఓ కథ తీసుకొనొచ్చారు. అలా రచయితలు చాలామందే కలుస్తారు. కానీ వందల్లో ఒక్కరు కూడా ఇన్నాళ్ళు ఇంత ఆత్మీయంగా ఉండరు. సహజంగా రైతు. అందులో ఎంత నైపుణ్యం అంటే మోతుబర్లకు కూడా సలహాలివ్వగలిగేంత. వ్యవసాయం చేస్తూనే నేతి వ్యాపారం, వస్త్ర వ్యాపారం లాంటివెన్నో చేశారు. అన్నీ చేస్తూ కూడా రామాయణ భారతాలు, కావ్యాలు, ప్రబంధాలు చదవటం, మధ్యలో కథలు, కవిత్వాలు రాయటం ఆయనకిష్టమైన వ్యాపకం. వారికి ఎంత పాండిత్యం అంటే తెలుగు లెక్చరర్లు కూడా హృదయపూర్వకంగా ప్రశంసించి నమస్కరించేంత. అమరకోశం, సులక్షణ సారం, ఆంధ్రనామ సంగ్రహం అన్నీ కంటతా నేర్చుకున్న ఘనులు మరి. పాండిత్యం, రచనా సామర్థ్యం సంగతలా ఉంచితే తోటి వాళ్ళని ఆదరించి అభిమానించే మంచితనం ఆయన సొంతం. అలాంటి పారుపల్లి వెంకటేశ్వరరావు గారు కథలు, నవల్లే కాదు, సాహితీ వ్యాసాలు రాశారు. ఛందోబద్ధంగా కవిత్వం రాశారు. రామాయణాన్ని విశ్లేషిస్తూ రామకథ విప్లవ వృక్షం రాశారు. ఆఖరికి అమెరికా ప్రయాణం చేసొచ్చి ట్రావెలో కూడా రాశారు. అదెంత బాగుంటుందంటే మనం కూడా ఆయన పక్క నుండి అమెరికా వీధి వీధి చూస్తున్న భావన కలుగుతుంది. అవన్నీ సుదీర్ఘం కనుక ఎవరికి వారే చదవాలి. పారుపల్లి గారు నిజం గురించి రాసిన ఒక చిన్న వ్యాసం చూడండి. శీర్షిక సత్యం ప్రియం. సత్యం చెప్పాలి, ప్రియంగా చెప్పాలి. అలా చెప్పగలిగిన వారి మాటలు జనప్రియంగా, ఆదర్శంగా ఉంటాయి. తమ బలహీనతల్ని, తప్పుల్ని దాచుకోకుండా నిస్సంకోచంగా, నిజాయితీగా భగవంతుడికి నివేదించే భక్త కవులున్నారు. వారి రచనలు రసవత్తరంగా, హాస్యరసాత్మకంగా ఉంటాయి. వాళ్ళు సత్యాన్ని వదిలిపెట్టరు. అలాంటి వారిలో మాధవపెద్ది బుచ్చి సుందర రామశాస్త్రి గారు ఒకరు. శివభక్తుడైన మాధవపెద్ది గారు మృత్యుంజయ శతకం రాశారు. అందులో నోటన్ పల్కగరాని పాపాలు అనే పద్యం స్త్రీలోరత్వాన్ని చాటి చెప్తుంది. ఆ పాపాల్ని పట్టించుకోకుండా చేశాను, నువ్వు కూడా పట్టించుకోనట్లే కనిపిస్తున్నావు, కానీ నేను నీకు చిక్కినప్పుడు శిక్ష తప్పదేమోనని దిగులుగా ఉంది తండ్రి అన్నారు శాస్త్రిగారు నిజాయితీగా. ఒక బిల్వార్చన ఏని వీడెరుగునో అనే పద్యంలో నేనెప్పుడూ నీ గుడికి వచ్చి అర్చించలేదు. ఇంత వయసు వచ్చింది కానీ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా శివరాత్రి జాగరణ చేయలేదు. ఇక మోక్షం ఇవ్వమని అడగటానికి నాకు మొహం ఎలా చెల్లుతుంది? ఇన్నాళ్ళకి ఇలా పద్య రూపంలో అర్చిస్తున్నాడులే అని నువ్వు అనుకుంటే తప్ప అంటూ శాస్త్రిగారు మహాయుక్తిగా వేడుకున్నారు. ఈయన సత్యప్రియుడు, ఆయన బోళాశంకరుడు. శాస్త్రిగారికి పెద్ద బొజ్జ ఉందేమో. చాకచక్యంగా గణపయ్యతో బంధుత్వం కలిపేసుకున్నాడు. ఆ వరుసలో పరమేశ్వరుణ్ణి న్యాయం అడిగారు, హాస్యాన్ని పండించారు. ఒక లంబోదరుడైన పుత్రకుడు అనే పద్యంలో తీగకు కాయలు బరువు కాదు, కానీ ఆ లంబోదరుడైన తనయుడికి కుడుములు కల్పించావు, ఈ లంబోదరుడైన పుత్రుడికి ఇడుములు మొలిపించావు, ఎందుకిలా చేసావు తండ్రి అన్నారు. ఇడుములంటే కష్టాలని తెలుసు కదండి. ప్రాస కలిసేలా ఎంత బాగా రాశారు కదూ. హాస్య రసోక్తులతో భగవంతుణ్ణి ఆరాధిస్తూనే తన బలహీనతల్ని, దాపరికాలు, డొంక తిరుగుడుతనాలు లేకుండా చెప్పారు. సత్యాన్ని నిస్సంకోచంగా చెప్పటమే కాదు, వాటికి హాస్యాన్ని జోడించి ప్రియంగా చెప్పారు. అదెంత నేర్పు కదా అంటూ ముగించారు పారుపల్లి గారు. బాగుంది కదండి. 95 ఏళ్ల వయసులోనూ తాను చదివిన కావ్యాల గురించి, తన అనుభవాల గురించి ఎన్నెన్నో కబుర్లు చెప్పే పారుపల్లి గారి జ్ఞాపక శక్తికి జోహార్లు. ఆయన నిండు నూరేళ్లు ఇంతే సంతోషంగా గడపాలని ఆశిస్తూ మీ ఇన్నమ్మ. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకొస్తాను.